బడి పిల్లలకు సెలవులంటే పండగే. ముఖ్యంగా దసరా, సంక్రాంతి వంటి పండగల కోసం విద్యార్థులు ఎదురుచూస్తుంటారు. తెలంగాణలో అయితే దసరాకు ముందు 9 రోజుల పాటు బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తారు. 9 రోజుల పాటు మహిళలు అంతా ఒక్కచోట చేరి కూడళ్లలో ప్రత్యేక స్థలాల్లో బతుకమ్మలను తీసుకొచ్చి ఆటలు ఆడతారు, పాటలు పాడతారు. అటు ఏపీలో తిరుపతిలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు, ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా ఈ సమయంలో ఘనంగా జరుగుతాయి. అయితే ఎప్పట్లాగే ఈ ఏడాది కూడా విద్యాశాఖ దసరా సెలవులను ప్రకటించింది. ఇక తేదీల విషయానికి వస్తే తెలంగాణలో సెప్టెంబర్ 21వ తేదీ నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు మొత్తం 13 రోజుల పాటు ప్రభుత్వ పాఠశాలలకు దసరా సెలవులను ప్రకటించనున్నారు. అటు ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్లో కంటే తెలంగాణలో 2 రోజులు ఎక్కువగా సెలవులు రానున్నాయి. తెలంగాణలో దసరా సెలవులు అక్టోబర్ 3వ తేదీతో ముగుస్తాయి. 4వ తేదీ నుంచి విద్యా సంస్థలు పనిచేస్తాయి. కానీ మర్నాడు అంటే అక్టోబర్ 5వ తేదీన మిలాదున్నబీ సెలవు ఉంటుంది. అటు ఆంధ్రప్రదేశ్లోనూ క్రైస్తవ విద్యా సంస్థలకు దసరా సెలవులను ప్రత్యేకంగా ప్రకటించారు. ఈ విద్యా సంస్థలకు సెప్టెంబర్ 27వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు మాత్రమే సెలవులు ఉండనున్నాయి. ఈ షెడ్యూల్ ఆ పాఠశాల విద్యార్థులతో పాటు సిబ్బందికి కూడా వర్తిస్తుంది.